గురి అయితే తప్పింది. మరి పుష్ప 2 గురి తప్పిందో ఆన్ పాయింట్ ఉందో రివ్యూలో చూద్దాం. సో వన్ లైనర్ ఫర్ పుష్ప 2 అంటే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై బిలో యావరేజ్ సెకండ్ హాఫ్ అని నా ఫీలింగ్. ఎందుకు ఏంటి అనేది పిన్ బై పిన్ పాయింట్ బై పాయింట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ గురించి వెళ్దాం. A very good performance by Allu Arjun. Like to be honest, it was a great work and a dedication and time కనిపిస్తుంది. 3 years he has put into this. It's a great thing. And followed by good performance by Fahad Faasil and Rashmika Mandanna. వాళ్ళకి ఇచ్చిన స్క్రీన్ టైం ప్రకారంగా దే హ్యావ్ డన్ గుడ్ థింగ్. అండ్ మిగతా వాళ్ళు ఆర్ అప్ టు ద పాయింట్. అంటే వాళ్ళకి అంత స్కోప్ లేదన్నమాట మూవీలో. బికాస్ ఆఫ్ ద స్టోరీ ఉండొచ్చు, బికాస్ ఆఫ్ ద ఎనీ రీజన్స్, లైక్ మేబీ నెక్స్ట్ పార్ట్ కోసం ప్లాన్ చేస్తూ ఉండొచ్చు, ఏదైనా రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ దే ఆర్ నాట్ గెటింగ్ దేర్ ఎక్స్పెక్టెడ్ టైం. సో దాట్ ఈస్ మేకింగ్ అంత పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసే అంత లేదు. దీస్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ దే హ్యావ్ డ్రివెన్ ది మూవీ. అండ్ నెక్స్ట్ పాయింట్, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ విచ్ వాస్ గ్రేటెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఫర్ ద మూవీ, స్టోరీ అండ్ డైరెక్షన్. డైరెక్షన్ మీద కామెంట్ చేయట్లేదు, బట్ ద మెయిన్ పాయింట్ ఈస్ వెరీ థిన్ స్టోరీ లైన్. మేము యాక్చువల్లీ మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా ఎక్సైట్ అయ్యాం అండ్ చాలా ఎంజాయ్ చేసాం. మూవీ నేను వెళ్ళే ముందు చాలా భయపడుతూ వెళ్ళాం. ఎవర్ అట్ జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ. ఎందుకంటే ట్రైలర్ అంత ఎక్కలేదు అండ్ రీసెంట్గా వచ్చిన బజ్ కానీ ఏదైనా ఉండొచ్చు, ఇట్ వాజ్ నాట్ గివింగ్ దట్ ఎక్సైట్మెంట్. ఫస్ట్ హాఫ్ వాజ్ ఎక్సలెంట్. మేము ఫస్ట్ హాఫ్ అయిపోయిన బయటకు వచ్చినప్పుడు 3.5 hours ఉన్నా కూడా సినిమా నచ్చుద్దేమో అనిపించింది, అంత బాగుంది ఫస్ట్ హాఫ్. అండ్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సడన్గా ఎందుకు ఐ డోంట్ నో, ఆ ట్రాన్సిషన్ కూడా ఎందుకో దట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. సెకండ్ హాఫ్ అంతా ఏదో పుష్ చేసినట్టు థర్డ్ పార్ట్కి థర్డ్ సీక్వెల్కి ఏదో ఒక స్టోరీ ఇంట్రడ్యూస్ చేసినట్టు అనిపించింది. దట్ వాస్ ఎ వెరీ బిగ్ లిట్ డౌన్. అంటే టు బి ఆనెస్ట్ సెకండ్ హాఫ్లో స్టోరీ లేదు. దట్స్ ద రీజన్ మీకు ల్యాగ్ అని కానీ ఏదైనా ప్రాబ్లం అని కానీ అనిపిస్తూ ఉంటుంది. నాకు అనిపించింది అయితే అదే బిగ్గెస్ట్ లెట్ డౌన్. దానివల్ల సినిమా కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆర్ యావరేజ్ ఫీలింగ్గా మారతా కారణమే అది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఫండింగ్ అయితే ఇదే స్టోరీతో థర్డ్ పార్ట్ తీస్తాం అయితే అన్నెసెసరీ అని నా ఫీలింగ్. అండ్ ఇది చాలా పెద్ద కన్స్టెంట్. అది నేను ఏదో పాయింట్ అని కాదు, బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ కన్స్టెంట్. గెట్టింగ్ టు మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని సాంగ్స్ రిక్వైర్మెంట్ కనిపించదు అనమాట. అంటే టైం వేస్ట్ కోసం పెట్టారా అలా, అంటే అక్కడ ఆ సాంగ్ తీసేసినా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ కిసిక్ సాంగ్ ఉంటుంది, సాంగ్ అది బాగానే ఉంటుంది, బట్ ప్లేస్మెంట్ ఈజ్ అన్నెసెసరీ. అంటే సాంగ్ పెట్టకపోయినా పర్లేదు అనేసి ఉంటుంది. ఇవన్నీ తీసేస్తే మీకు రన్ టైం 3 hours 20 minutes రాదనమాట. ఇట్ కెన్ బి డన్ ఇన్ టు 2 hours 40 minutes. అలాంటి మూవీలో కట్ చేయొచ్చు. 2 hours 45 2 hours 50 minutes కింద కట్ చేయొచ్చు. కొన్ని అన్వాంటెడ్ సాంగ్స్ అవి పెడదాం వల్ల అట్లా అనిపించింది. బట్ ఓవరాల్ సాంగ్స్ ఆర్ డీసెంట్, వెరీ గుడ్ సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం సమ్ టైమ్స్ ఇట్స్ ఎక్సలెంట్, సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ లో. అంటే కొన్ని ఇప్పుడు మీకు జాతర గ్లిమ్స్ మనకు వదిలేదు, దానిలో ఆల్రెడీ బీజిఎం వాజ్ ఎక్స్ట్రాడినరీ. అంటే గ్లిమ్స్లో మనకు వచ్చిన బీజిఎం వాజ్ ఎక్స్ట్రాడినరీ. సినిమాలో కూడా అలాంటి కొన్ని సీన్స్, జాతర సీన్ కాదు, వేరే ఫైట్ సీక్వెన్సెస్ వేరే సీక్వెన్సెస్లో కూడా బీజిఎం చాలా బాగుంది. కొన్ని చోట్ల అసలు వర్క్ చేయలేదు అనమాట. దేవి గారు మొన్న తమిళనాడులో ప్రెస్ మీట్ అప్పుడు అన్నారు కదా, నాకు ఇంకా టైం ఇవ్వాలి, టైం అర్జెంట్. అదే మేబీ టైం ఇచ్చుంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేదని నా ఫీలింగ్. ఎందుకంటే కొన్ని చోట్ల టచ్ చేయలేదు. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ దగ్గర బీజిఎం అసలు తెలియలేదు అనమాట. ఇట్ వాస్ ఎ బిగ్ బ్లో ఫర్ దట్. సో బీజిఎం కొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది. అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ కమింగ్ టు ది విజువల్స్ అండ్ CGI, యాక్చువల్లీ దీని గురించి మాట్లాడాలండి. ఎందుకంటే 3 years అయింది మూవీ, పుష్ప రిలీజ్ 3 years అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 500 crores బడ్జెట్ మీద ఈ సినిమా తీస్తున్నప్పుడు, ఇంత పెద్ద స్కేల్ ప్రాజెక్ట్ ఆర్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీద, దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ది అవుట్పుట్ ఒక కన్స్యూమర్ ఒక కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసేది. వెరీ వెరీ మినిమల్ అవుట్పుట్ అనమాట. అంటే ఒక 500 crores బడ్జెట్ పెట్టి ఇలాంటి CGI ఇస్తే దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అండి. అంటే రీసెంట్గా చిన్న ఫిలిమ్స్, అంటే నేను నేమ్స్ తీసుకోవాలనుకోవట్లేదు, బట్ రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయిన మూవీస్లో 10 crores 15 crores బడ్జెట్ సినిమాలకు కూడా అవుట్పుట్ చాలా బెటర్ వస్తుంది. మేబీ మనం వర్క్ సరిగ్గా చేయట్లేదో మరి ప్రాబ్లం ఎక్కడో నాకు తెలియదు, బట్ అవుట్పుట్ అయితే చాలా ప్రాబ్లం ఉంది. విజువల్స్లో కొన్ని క్లియర్గా మీకు డిఫరెన్స్ కనిపించేస్తుంది అనమాట. అంటే CGI వాడుతున్నారు, ఆర్ఎల్స్ ఇక్కడ హెల్ప్ అంటే ఇక్కడ కొంచెం వర్క్ సరిగ్గా చేయలేదు, మీకు ఆ డల్నెస్ కానీ లైట్స్ కానీ ప్రాబ్లం క్లియర్గా తెలుస్తుంది. అండ్ కంపారిటివ్లీ పుష్ప 1 మీద కొన్ని విజువల్స్ ఇంప్రూవ్ అయినాయి. అంటే
శాండల్వుడ్స్ మనకు అక్కడ కానీ, లేకపోతే కొన్ని కొన్ని షార్ట్స్ కానీ పుష్ప వన్ మీద కొంచెం బెటర్ ఉంది. బట్ సీజే అయితే ఇట్స్ వెరీ వెరీ అంటే నాట్ ఎ గ్రేట్ అవుట్పుట్ అండి, అదైతే చెప్పగలుగుతాను. ఇంకా మిగతావి అంటే ఫైట్స్ గురించి మాట్లాడచ్చు మూవీలో. ఫైట్స్ ఈజ్ అ గుడ్ థింగ్. అంటే ఫైట్స్ చాలా అంటే పెట్టిన ఫైట్ పొజిషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. కామెంట్ చేస్తారు లేవు. ఇందాక నేను చెప్పాను కదా, బీజిఎం సపోర్ట్ చేస్తుంటే అన్ని ఫైట్ సీక్వెన్సెస్కి బీజిఎం సపోర్ట్ చేస్తుంటే ఇట్ ఇస్ అ గ్రేట్ ఫైట్ సీక్వెన్సెస్ ఓవరాల్. టేకింగ్ కానీ కొన్ని కొన్ని ఫైట్ సీక్వెన్స్లో షార్ట్స్ కానీ చాలా బాగా తీశారు. డిపెండింగ్ ఆన్ బీజిఎం సపోర్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఓవరాల్ ఈ ఫైట్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ సినిమాకి నాకు స్పెసిఫిక్గా అనిపించిన ఒక పర్సనల్ నెగిటివ్ ఏంటి అంటే నరేషన్. మనం పుష్ప వన్లో మీరు చూస్తే మనకి కేశవ నరేట్ చేస్తాడు మూవీ. పుష్ప టూలో అలా నరేట్ చేస్తాక ఎవరూ లేరు. ఇట్స్ లైక్ ఎవరు మనకి ఏం చెప్తున్నారు, ఆ స్టోరీ ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఒక ఇన్కంప్లీట్ సైకిల్ లాగా అనిపిస్తుంది మీకు. అది మీకు 3కి పుష్ చేస్తుంది. పుష్ప 3కి మీకు ఒక హింట్ ఇచ్చో, ఒక గ్లిమ్స్ ఇచ్చో, ఏదో ఒక ఇన్క్రెడిట్ సీన్ ఇచ్చో ఎండ్ చేశారు. కానీ సినిమా ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు ఎండ్ అయిందని ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ మీకు కనిపిదు అనమాట. అది నాకు ఒకటి మిస్ అయినట్టు అనిపించింది. అండ్ అది కాకుండా కాస్ట్యూమ్స్ అవి చాలా బాగా వర్క్ చేశారు. కాస్ట్యూమ్స్ ఆర్ వెరీ వెరీ డీసెంట్. అంటే నాట్ డీసెంట్, యాక్చువల్లీ గ్రేట్ వర్క్. అంటే మీకు పుష్ప 1కి 2కి ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ కాస్ట్యూమ్స్లో కానీ, ట్రావెల్ అంటే మన వెహికల్స్లో కానీ, లేకపోతే మిగతా యాక్సెసరీస్లో కానీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ఎ గ్రేట్ వర్క్, అది చెప్పాల్సిందే. అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ప్రకారం వస్తే డ్యాన్స్కి అంత స్కోప్ లేదు టు బి ఆనెస్ట్. ప్రతి సాంగ్లో ఒక హుక్ స్టెప్ ఉంది. ఆ హుక్ స్టెప్ పర్ఫామ్ చేస్తుంది తప్ప అల్లు అర్జున్ గారి గురించి అసలు ఆ మాట గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే డ్యాన్స్ ఆ పర్ఫార్మెన్స్ గురించి హీ హాస్ డన్ గ్రేట్ జాబ్. అండ్ శ్రీలీల గారి సాంగ్ కూడా అది కిసిక్లో కూడా హుక్ స్టెప్సే ఉన్నాయి. దట్ ఈస్ గుడ్ థింగ్. దట్ డ్యాన్స్ వాజ్ గ్రేట్ చెప్పచ్చు. ఇంకా అంటే డిమాండ్ బట్టి మనం డ్యాన్స్ చేస్తాం కదా, సో డ్యాన్స్ ఇస్ ఓవరాల్ అట్ ఎ గుడ్ లెవెల్. అండ్ వన్ బిగ్గెస్ట్ థింగ్ టు బి మెన్షన్ ఆర్ డిస్కస్డ్ ఈజ్ ఎడిటింగ్ అండ్ రన్ టైం. ఎడిటర్ మరి అంటే ఫస్ట్ హాఫ్ ఇంత ఇంట్రెస్టింగ్గా ఎడిట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్లో అసలు మరి వర్కే చేయలేదు, ఆ సెకండ్ హాఫ్ని పట్టించుకోలేదు, అర్థం కాలేదు. అంటే మేబీ నాకేమనిపించింది అంటే 3 ఇయర్స్లో వీళ్ళు 3 ఇయర్స్ ఫస్ట్ హాఫే చేశారు. సెకండ్ హాఫ్ రీసెంట్గా ఇప్పుడు పుష్ చేసి కొత్తగా స్టోరీ క్రియేట్ చేసి ఆర్ లాస్ట్ 1.5 year నుంచి స్టోరీ రాసుకుని క్రియేట్ చేసినట్టు అనిపించింది. సంథింగ్ ఏదో ఒక మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందండి సెకండ్ హాఫ్లో. దట్ ఈస్ ఆల్సో ఎడిటర్ ప్రాబ్లం. అంటే కొన్ని సాంగ్స్ అన్వాంటెడ్ ఉండే, కొన్ని సీన్స్ అన్వాంటెడ్ ఉండే. ఈ సీన్స్ సాంగ్స్ ఆర్ ఆ ఇన్సిడెంట్స్ తీసేస్తే మూవీ ఈజీగా 2 hours 45 minutesలోకి వచ్చేస్తుంది. కొన్ని సీన్స్ కూడా అన్వాంటెడ్గా ఎక్కువ ఉన్నాయి అనిపించింది సెకండ్ హాఫ్లోనే. ఓన్లీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో దెర్ ఇస్ నథింగ్ టు బి రిమూవ్. దట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఆన్ ది లైన్ అండ్ పర్ఫెక్ట్ ఆన్ ది ప్లేన్. సెకండ్ హాఫ్లోనే కొన్ని మిస్ అయ్యాను మా ఫీలింగ్. సో దట్ వాజ్ ఏ మేజర్ లో. టు బి ఆనెస్ట్ కంప్లైంట్స్ అన్నీ నాకు సెకండ్ హాఫ్ నుంచే కనిపిస్తాయి. మీరు ఇప్పుడు రివ్యూ చూసినా మీరు మనం మాట్లాడి విన్నా కూడా మీకు ఇదేంటి సెకండ్ హాఫ్ గురించి ఎంత ఫోకస్ చేస్తున్నాడు అది అనిపించవచ్చు. బట్ మా జనరల్ ఒపీనియన్, మా జెన్యున్ ఒపీనియన్ అయితే సెకండ్ హాఫ్లో చాలా మిస్టేక్స్ చాలా మిస్ అయినాయి. ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి అయితే చాలా మిస్ అయినాయి అనిపించింది. ఒకవేళ నిజంగా సో ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తే మీరు అంతా పక్కన పెడితే అనే ఒక ఓవరాల్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఒక ఓవరాల్ ఒపీనియన్ లాస్ట్గా క్లోజ్ చేస్తారు మీకు ఏదైనా చెప్పాలంటే, పుష్ప 2లో ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అదే సెకండ్ హాఫ్లో కూడా ఉండుంటే సిమిలర్ కైండ్ ఆఫ్ టేకింగ్ అయి ఉండొచ్చు, సిమిలర్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ అయి ఉండొచ్చు, స్టోరీ అలాంటిదే పుష్ చేసుకుని ఉంటే, మేబీ కొత్త స్టోరీని ఇంక్లూడ్ చేయాలనుకోకుండా ఉంటే మూవీ వుడ్ బి రీచింగ్ అనదర్ హైట్. ఇండియన్ హిస్టరీలో మిగిలిపోయే సినిమా అయ్యేదని నా పర్సనల్ ఫీలింగ్. బేసిక్లీ ఐఎమ్ నాట్ ఏ కల్ట్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. స్పెసిఫిక్గా నేనైతే ఫ్యాన్ కాదు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఇంత మంచి అవుట్పుట్ పుష్ప 2 ఫస్ట్ హాఫ్లో ఉంటుంది అని. ఇవాళ సెకండ్ హాఫ్లో అదే క్యారీ ఉందంటే సినిమా నెంబర్స్ అనేవి మీకు వేరే లెవెల్లో కనిపిస్తాయి నాకు తెలిసి. ఇప్పుడు కూడా తక్కువ రావు బికాస్ ఆఫ్ ది హై టికెట్ రేట్స్ అయ్యి ఉండొచ్చు, రీచ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు, నార్త్ ఇండియాలో రీచ్ అయ్యి ఉండొచ్చు. ఈజీగా 1000 crores అయితే వెళ్ళిపోతుంది మూవీ. బట్ ఒకవేళ సెకండ్ హాఫ్ బాగుండాలంటే ఈజీగా 2000 crores హిట్ చేసే కెపాసిటీ ఉన్న మూవీ ఇది. బట్ ది ప్రొడ్యూసర్స్ ఆర్ ది డైరెక్టర్స్ మిస్డ్ ఇట్ కంప్లీట్లీ అవుట్ అని నా ఫీలింగ్. అండ్ పుష్ప 3కి మీకు అందరికీ తెలిసిందే, సోషల్ మీడియాలో కూడా మనకి పోస్టర్స్ అవి వచ్చేసినాయి. 3 part ఉందని చెప్పారు. అండ్ దానికి ఆల్రెడీ కొంచెం అయిపోయింది, షూటింగ్ అయిపోయిందని చెప్పారు. బట్ ఇదే థిన్ లైన్ స్టోరీతో ఇంకొక సీక్వెల్ తీస్తారు అంటే మాత్రం ఇట్స్ గోన్ బి నాట్ ఇంట్రెస్టింగ్ ఫర్ ద ఆడియన్స్. ఇప్పటివరకు అంటే మనం పుష్ప 1 మీద ఉన్న క్రేజ్తో పుష్ప 2 చూసాము. పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. బట్ ఓవరాల్ ఇట్స్ యావరేజ్ మూవీ, నడిచిపోయింది. బట్
థర్డ్ పార్ట్ ఇలాగే వస్తుంది, ఇంత చాలా థిన్ లైన్తో మనకి మూవీ వస్తాయంటే మాత్రం ఇట్స్ నాట్ గోనా హెల్ప్ ఆర్ ఇట్స్ నాట్ గోనా రీచ్ అయితే అంత రాకపోవచ్చు నా పర్సనల్ ఒపీనియన్. అండ్ మేము ఇవన్నీ మాకు అనిపించినవి చెప్తున్నామండి. మేము ఏదో పెద్ద మూవీలో పెద్ద ఆర్ట్ థెరపీ అదంతా కాదు. ఇది బేసిక్గా త్రూ ఓవర్ ది ఇయర్స్ ఆర్ ఓవర్ ద ఇయర్స్ మేము మూవీస్ చూసి మాకు అనిపించినవి, మా ఒపీనియన్ బాగుంటుందని మా ఫీలింగ్. సో ఆల్సో బాగుండాలంటే మేము చెప్పింది అంత కరెక్ట్ అవ్వాలి, ఎవరు మీరు అగ్రీ చేయాలని కూడా ఏం లేదు. ఇట్స్ జస్ట్ అవర్ ఒపీనియన్. నచ్చిన వాళ్ళకి ఇట్ మైట్ హెల్ప్, సో దట్ నెక్స్ట్ రివ్యూస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నచ్చకపోతే యూ కెన్ లీవ్ అ కామెంట్ లైక్ ఇది ఈ పాయింట్లో అది ఉంది అది అని చెప్పచ్చు. దట్స్ నో ఇష్యూస్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. Overall, Pushpa 2 was a great experience in first half, very bad experience in second half. That's my overall one-liner. So that's all, guys. We'll catch you in next videos. అండ్ ఈ బుక్ ఎప్పుడన్నా మీరు చూసి సెటప్ చూసి ఏదో అనుకోవచ్చు, బట్ మేము రాసుకున్నాం అంటే మళ్ళీ మర్చిపోతాము, ఏం మాట్లాడాలో తెలియదు. ఇదంతా సింగిల్ టేక్లోనే తీస్తున్నాము. వీల్ గెట్ బ్యాక్ అంటే ఎడిటింగ్ టైం లేదు నాకు. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కొంచెం ఎడిటింగ్ టైం పెట్టుకునేలాగా చేస్తాం. ఇట్స్ సంథింగ్ అరౌండ్ 4:30 అట్లా అవుతుంది. సో మీకు రివ్యూ ఇవ్వాలనే చేస్తున్నాను, ఫస్ట్ రివ్యూస్. ఎందుకంటే మిగతా ఛానల్స్ చూసాం, ఎవరు రివ్యూస్ ఇవ్వలేదు. సో రివ్యూ ఇస్తే అట్లీస్ట్ రేపటికి కొంతమందికి ఎక్స్పెక్టేషన్స్ అవి ఉంటాయి. సో హెల్ప్ అవుద్దనే ఫీలింగ్తో ఇస్తున్నాను అంతే. సో దట్స్ ఆల్. అండ్ ఇది బార్బల్ అన్న నుంచి ఇన్స్పిరేషన్. రీసెంట్ టైంలో మాకు బాగా నచ్చిన రివ్యూర్ బార్బల్ అన్న. దట్స్ ద రీజన్ అండ్ బుక్ పెన్ ఇదంతా ఊరికే ఇన్స్పిరేషన్ అనమాట అంతే. సో దట్స్ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.